గడువు విధించొద్దు సరే, పెండింగ్ పెడితే చూస్తూ ఉండాలన్నా? బిల్లుల ఆమోదం విషయంలో గడువుపై సుప్రీంకోర్టు కామెంట్. గవర్నర్లు రాష్ట్రపతి గడువు విధించే అధికారం కోర్టులకు లేదన్న బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఉభయ సభలు ఆమోదించి పంపిన గవర్నర్ ఆపేస్తే అర్థం ఏంటని ప్రశ్నించిన కోర్టు. మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తరఫు వాదనలు వినిపించిన లాయర్లు అంటూ ఒక వార్త. ఇక మా కంపెనీలతో మర్యాదగా ఉండండి, లేకుంటే భారీగా అదనపు టారిఫ్లు వేస్తాం ట్రంప్. డిజిటల్ ట్యాక్స్లు నిబంధనలు తొలగించాలి, లేదంటే పర్యవసనాలకు సిద్ధంగా ఉండాలి. ప్రపంచ దేశాలకు యుఎస్ ప్రెసిడెంట్ వార్నింగ్. అమెరికన్ కంపెనీలు ఏమీ పిగ్గీ బ్యాంకులు డోర్ మ్యాట్లు కావని కామెంటు. వాణిజ్యం విషయంలో తాము ఆట మొదలు పెడితే చైనా నాశనం కాక తప్పదని ఫైర్ అవుతా ఉండట. ఏమైందో ఏమో కానీ భారత్ను మాత్రం చాలా దెబ్బతీసిండు. భారతదేశాన్ని ట్రంప్ నుంచి మోడీ కాపాడలేక చేతులెత్తేసిండు. నేటి నుంచి 50% టారిఫ్లు అమలు చేస్తా ఉన్నారట. ఇక మరో 3574 మంది టీచర్లకు ప్రమోషన్లు. ఇక ఎస్ఏలుగా 2763 మంది. ఇక హెచ్ఎంలుగా 811 మంది పోస్టింగ్ ఆర్డర్స్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. నాన్న ఏది పడితే అది తినకు, అక్కడ అన్ని కల్తీ అయినాయి అని చెప్పి భూగోళానికి వస్తున్నటువంటి వినాయకునికి తల్లి పార్వతీదేవి చెప్తున్న సూచనలు. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను చూస్తే సౌండ్ సిస్టమ్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకే. ధ్వని స్థాయిని పోలీసులు పర్యవేక్షించాలి. ఎట్లా డిజిబుల్ ఎట్లా కొలుస్తారు చెప్పు? ఇలా కాడున్న పరికరం ఏంది డిజిబుల్ కొల్చడానికి? ఎంత డిజిబుల్తో సౌండ్ ఉందని సౌండ్ లీడర్ ఫోన్ చేసి చెప్తే ఉండంతి అంటే ఉంటుంది. ఇక లీడర్కి నచ్చకపోతే చిన్నపాటి మైక్ పెట్టుకున్న సౌండ్ అవుతుంది. ధ్వని స్థాయిని పోలీసులు పర్యవేక్షించాలి. ట్రాఫిక్ సమస్య ఏర్పడనివ్వద్దు, నిబంధనలు పాటించాలి. నిమజ్జనం తర్వాత మండపాల ప్రాంగణం శుభ్రం చేయాలి. గణేష్ మండపాల నిర్వాహకులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. 30 నుంచి అసెంబ్లీ. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద చర్చ. డిప్యూటీ స్పీకర్గా రామచందర్ నాయక్ ఎన్నిక. అదే రోజు కేబినెట్ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలు. బీసీలకు 42% చర్చించనున్న మంత్రివర్గం. రైట్గా వచ్చే నెల 2 పంచాయతీల తుది ఓటర్ జాబితా. స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎన్ఈసీ ఓటర్ జాబితా రూపకల్పనకు నోటిఫికేషన్. 28 ముసాయిదా. 30 వరకు అభ్యంతరాల స్వీకరణ. తొలుత సర్పంచ్ ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుంది. ఈయన ఇట్లు వచ్చింది, అందులో అట్లా వచ్చింది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరిపితే కథమే కాంగ్రెస్ పని. సర్పంచ్ ఎలక్షన్ కుక్కలు చింపినిస్తారాక అయితే ఆ వచ్చే 4 సీట్లు కూడా రావు. రేపు బీసీలే ఎట్లాగో స్థానిక సంస్థల్లో తిష్టేస్తారు, నో డౌట్. అది రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్. అబ్బా, మధ్యలో రేవంత్ అనే పదాన్ని ఇంత పెద్దగా రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చూసినావా? దీన్ని అబ్జర్వ్ చేయాలి. మధ్యలో రేవంత్ అనేటువంటి పదాన్ని అంటే వీళ్ళకి దగ్గరగానే ఉన్నాడు అనేటువంటి కానీ నిన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఇక విలువాల్సిందే వేదిక మీదకి. కింద నిలబెట్టలేరు కదా. బీహార్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత అత్యంత ప్రాధాన్యత ఇచ్చిరట. ఆంధ్రజ్యోతిలో ఈ వార్త ఎందుకు వచ్చింది మనం అబ్జర్వ్ చేయాలి. మధ్యలో రేవంత్ అనేటువంటి వార్త ఎందుకు వచ్చింది? సో అక్కడ ఓట్ చోరీ మీద చర్చ జరగాల్సింది. అక్కడ ఓట్ చోరీ మీద చర్చ జరగాలి. ఓట్ చోరీ అంశం పక్కకు పెట్టింది. ఓట్ చోరీ అంశం ఎందుకు పక్క పెట్టిండు? ఓట్ చోరీ చేసిన ఆరోపణలు ఎవరికి? భారతీయ జనతా పార్టీ ఎవరితో జట్టు కట్టింది? తెలుగుదేశంతో. తెలుగుదేశం ఎవరిది? ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఆస్థాన పత్రిక తెలుగుదేశం అంతే. కాబట్టి ఆ అంశాన్ని పక్కకు పెట్టి ఈ అంశాన్ని మధ్యలో రేవంత్ అనేటువంటి మాట. మధ్యలో రేవంత్ అయితేంది, ఇంకోటి అయితేంది. రేవంత్ను పక్కకు పెట్టింది పక్క నో డౌటే లేదా. అయితే పక్కకు పెట్టలేదనేటువంటి వార్తను తీసుకొచ్చి పెట్టిండి అన్నట్టు ఆంధ్రజ్యోతి. ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు సెలవు. 2036 ఒలింపిక్స్ బిడ్కు కసరత్తు. రేపు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు కీలక సమావేశం. హాజరు కానున్న సీఎం రేవంత్, క్రీడా ప్రముఖులు. ఇక స్టేడియాల ఆధునీకరణ. 56 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణంపై చర్చ జరుగుతుంది. ఇక నేటి నుంచి అమెరికా అదనపు మూత. అమల్లోకి మరో 25% సుంకాలు. మొత్తంగా 50% చేరుతున్న టారిఫ్లు. 5.25 లక్షల కోట్ల భారత ఎగుమతులపై ప్రభావం. వస్త్ర పరిశ్రమ, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తారట. రక్షణ శాఖ కాదు, యుద్ధ శాఖ. అమెరికా టెక్ కంపెనీలపై డిజిటల్ ట్యాక్సులు వేసే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తా. చైనాతో స్నేహమే. అయస్కాంతాల సరఫరా తగ్గిస్తే మాత్రం 200% సుంకాలని చెప్పి చైనాతో స్నేహమేనట. చైనా వాడు ఈయన కలిసే ఉన్నారు, మధ్యలో మనం బక్రా అట్లా.